Hello friends, welcome back to my channel Tube English. Learn with fun. Friends, we have been discussing about articles. Friends, if you haven't seen my previous videos, please go and check. The link will be in the description. Friends, now we are going to learn about the uses of the. Friends, the ని మనము డెఫినెట్ ఆర్టికల్ అంటామని నేర్చుకున్నాము. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైతే ఒక ప్రత్యేకమైన దాని గురించి మనం చెప్తామో, దేనికైతే స్పెషాలిటీ ఉంటుందో దాని గురించి చెప్తామో, దానికి ముందు మనము దని వాడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. అసలైతే ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 2 రకాలు. ఏంటవి? డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ద, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ ఆర్ యాన్. ఏని అన్ని కలిపి మనము ఇండెఫినెట్ ఆర్టికల్ అంటున్నాము. అదేవిధంగా దని కలిపి మనం ఏమంటున్నాము? డెఫినెట్ ఆర్టికల్ అని అంటున్నాము. ఈరోజు మన క్లాస్ అంతా కూడా ద గురించి. ఫ్రెండ్స్, దని ఎప్పుడు పలకాలి, దిగా ఎప్పుడు పలకాలి అనేది కూడా నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. దాని యొక్క నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. దాని యొక్క లింక్ కూడాను మీరు చెక్ చేయండి, తప్పకుండా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్తో చెప్పాను నేను. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద యూసేజ్ ఆర్ ద యూసేజ్. ద పలకాల, ది పలకాలని మనము ఈజీగా తెలుసుకోవచ్చు ఆ వీడియో ద్వారా. నెక్స్ట్ ఫ్రెండ్స్, యూసేజ్ ఆఫ్ ద. యూసేజ్ ఆఫ్ ద ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూద్దాము. గీత హ్యాస్ అ 5-year-old బాయ్. గీతకు 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ద బాయ్ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. ఆ పిల్లవాడు డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి చూడండి మీరు ఒకసారి. గీత హ్యాస్ అ 5-year-old బాయ్. 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ఒక అనే సందర్భంలో మనము ఏ వాడాము. అదేవిధంగా ఆ పిల్లవాడి గురించి మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ మాట్లాడాను కాబట్టి ద బాయ్ అన్నాను. ద బాయ్ అని అన్నాను. ద బాయ్ వాంట్స్ టు బికమ్ అ డాక్టర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద వాచ్ దట్ మై సిస్టర్ గేవ్ మీ ఆన్ మై బర్త్డే. నా బర్త్డేకి ఇదే వాచ్, ఈ వాచే నా బర్త్డేకి నా సిస్టర్ నాకు ఇచ్చింది. దట్ మీన్స్ ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ వాచ్ విచ్ వాజ్ గివెన్ బై మై సిస్టర్ ఆన్ మై బర్త్డే. అంటే నా బర్త్డేకి నా సిస్టర్ ఇచ్చిన వాచ్ చాలా స్పెషల్గా, చాలా స్పెషాలిటీ కలిగి ఉంది ఆ వాచ్కి. కాబట్టి నేను ద వాచ్ అని నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఏదైతే ఒక స్పెషాలిటీ కలిగి ఉంటుందో దానికి ముందు మనము దాన్ని వాడతాం. సెకండ్ యూసేజ్ ఫ్రెండ్స్ చూద్దాము. యూనిక్ థింగ్స్, ప్రత్యేకమైనవి. ఈ సృష్టిలో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి, ఒక్కొక్కటే ఉంటాయి అవి. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ద సన్, ద మూన్, ది ఎర్త్, ద వరల్డ్, ద యూనివర్స్, ద స్కై. ఈ రకంగా ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి, ఒక్కటే ఉంటాయి ఇవి. ఎగ్జాంపుల్ ఫ్రెండ్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తూ ఉన్నాడు. ద సన్ ఒక్కడే ఉన్నాడు కదా, యూనిక్ థింగ్ కాబట్టి ద సన్ రాశాను. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఇక్కడ ఇన్ ది ఈస్ట్ అన్నాను, ఇక్కడ ది అన్నాను, ఇక్కడ ద అన్నాను. ఎందుకని అంటే ద అనేది ఇక్కడ సన్కి ముందు ద అని ప్రొనౌన్స్ చేయాలి మనం, ది అనకూడదు. ఎందుకంటే ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ ఉంది కాబట్టి. ఇక్కడ తీసుకుంటే మనకి వవల్ సౌండ్ ఉంది కాబట్టి ది అని ప్రొనౌన్స్ చేయాలి. దీని మీద నేను ఒకటి క్లాస్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ దాన్ని ప్రొనౌన్స్ చేయాలి, ఎక్కడ దీన్ని ప్రొనౌన్స్ చేయాలని చెప్పేసి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, రాము హ్యాస్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. రాము ప్రపంచం అంతా కూడా ఆయనే ప్రయాణం చేశాడు. ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం ఒకటే ఉంది కదా. ఏవైతే యూనిక్స్ ఉంటాయో యూనిక్స్కి ముందు మనము దాన్ని వాడుతూ ఉంటాం. అదేవిధంగా ది గవర్నమెంట్, ద పోలీస్, ద పిఎం, ద హెచ్ఎం, ద ఇంటర్నెట్. ఈ రకంగా ఏవైతే యూనిక్గా ఉంటాయో, ఒంటరిగా ఉంటాయి, స్పెషాలిటీగా ఉంటాయి, స్పెషాలిటీని కలిగి ఉంటాయో వాటికి ముందు మనము దాన్ని వాడతాం. నెక్స్ట్ యూసేజ్ ఫ్రెండ్, థర్డ్ యూసేజ్, వర్డ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. పర్యావరణానికి సంబంధించిన వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ముందు మనము దాన్ని వాడతాము. ఎగ్జాంపుల్ చూద్దాము. ద కంట్రీ సైడ్ అంటే పల్లెటూరు, పల్లెటూరు వాతావరణాన్ని కంట్రీ సైడ్ అని అంటాం. ద కంట్రీ సైడ్ అని అనాలి. ద మౌంటైన్స్ అనాలి, మరి ద సీ సైడ్ అనాలి, ద బీచ్ అని అనాలి. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంట్రీ సైడ్. అంటే ఈ పల్లెటూరులో ఎంజాయ్మెంట్ చేయడం, టైం స్పెండ్ చేయడం అనేది నా ఫ్రెండ్కి బాగా ఇష్టమని చెప్తూ ఉన్నాడు. ఈ రకంగా
వర్డ్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, ప్రకృతిలో ఏవైతే న్యాచురల్గా ఉంటాయో వాటి ముందు మనము దాన్ని వాడతాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, విత్ సమ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద కామన్ ఎక్స్పీరియన్స్, అంటే మనకి కామన్గా ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటాయి కొన్ని వస్తువులతోటి. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ తీసుకున్నాము, అదేవిధంగా రేడియో కానీ, జిమ్ కానీ, ఫోన్ కానీ, ఈ రకంగా. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ మెట్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాన్ అట్ ద పార్క్. పార్క్ వద్ద ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నేను కలిశాను అని అంటున్నాడు. ఐ మెట్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాన్ ఇన్ ద పార్క్. ఇదే పార్క్ అనొద్దు, ఒక పార్క్లో కాదు ఇక్కడ, ఎందుకంటే కామన్ ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుంది ఇలాంటి వస్తువులతోటి, కాబట్టి ఇన్ ద పార్క్ అని అనాలి. చూసారా, ద పార్క్. డిడ్ యూ రీడ్, ఇక్కడ V1 ఫ్రెండ్స్, డిడ్ ప్లస్ V1. డిడ్ యూ రీడ్ ద న్యూస్ పేపర్ టుడే, ఈరోజు పేపర్ నువ్వు చదివావా అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్పెసిఫిక్గా ఏదో ఒక పేపర్ అని కాదు, అంటే అర్థం ఏంటంటే నువ్వు ఈరోజు ఏ పేపర్ అయినా చదువు, సాక్షి చదువు, లేదంటే ఈనాడు చదువు, ఏదైనా చదువు, కాకపోతే ఈరోజు నువ్వు పేపర్ చదివావా అని అన్నప్పుడు స్పెసిఫిక్గా మనం చెప్తున్నాం కాబట్టి న్యూస్ పేపర్స్కి ముందు కూడా, ఎందుకంటే జనరల్గా మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీటితోటి, కొన్ని ఆబ్జెక్ట్స్ తోటి, కాబట్టి మనము ద న్యూస్ పేపర్ అని అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, విల్ యూ హెల్ప్ మీ టు మూవ్ ద టీవీ సెట్. ఆ టీవీ సెట్ని, ఈ ప్లేస్లో ఉన్న టీవీ సెట్ని ఇక్కడికి మార్చడం కోసం నాకు నువ్వు హెల్ప్ చేస్తావా అన్నాను. అంటే ఆబ్జెక్ట్ని మూవ్ చేసే క్రమంలో ద టీవీ సెట్ అనొచ్చు, కానీ టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు మాత్రం ఐ వాచ్డ్ దట్ న్యూస్ ఆన్ ద టీవీ అనాలి. అర్థమవుతుందా? ఇప్పుడు టీవీ బాక్స్ని విల్ యూ హెల్ప్ మీ టు లిఫ్ట్ దిస్ టీవీ సెట్ టు దట్ ప్లేస్, ఆ ప్లేస్కి టీవీ సెట్ని ఇక్కడికి వేయడం కోసం నాకు హెల్ప్ చేస్తావా అని అన్నాను. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ సా ఎ డాక్యుమెంటరీ ఆన్ టీవీ. టీవీలో చూసానని అర్థం, తేడా ఉంది, గుర్తించాలి మీరు. చూడండి, విల్ యూ హెల్ప్ మీ టు మూవ్ ద టీవీ సెట్. టీవీ సెట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చడం కోసం నాకు హెల్ప్ చేస్తావా అని అన్నాను. అదేవిధంగా ఐ సా ఏ డాక్యుమెంటరీ ఆన్ టీవీ. డాక్యుమెంటరీలో ఆ టీవీలో ఆ డాక్యుమెంటరీని నేను చూసానని చెప్పే సందర్భం. నెక్స్ట్ సందర్భం చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ సమ్ టైమ్ ఎక్స్ప్రెషన్స్, అంటే కొన్ని టైమ్ ఎక్స్ప్రెషన్స్ చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఈ రకంగా చెప్పినప్పుడు మనము వాడతాం. చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ సమ్ టైమ్ ఎక్స్ప్రెషన్స్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ వింటర్, ఇన్ సమ్మర్, ఆ రకంగా చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, రాము హేట్స్ గెట్టింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. రాముకు బాగా విసుగొస్తుంది ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే, రాముకి ఇష్టం లేదు. సహజంగా కిడ్స్ హేట్ గెట్టింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఆ రకంగా రాశాను. ఎ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ గాట్ మ్యారీడ్ ద డే బిఫోర్ ఎస్టర్డే. ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న నా ఫ్రెండ్ మ్యారేజ్ అయ్యిందని చెప్తున్నాను. చూడండి, ఎ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ గాట్ మ్యారీడ్ ద డే బిఫోర్ ఎస్టర్డే. నెక్స్ట్, వి లవ్ టు గో స్విమ్మింగ్ ఇన్ ద సమ్మర్లో, సీజన్ కదా, టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కానీ ఫ్రెండ్స్, కొన్ని టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, వాటికి ముందు మాత్రం మనము దాన్ని వాడకూడదు. ఆ టాపిక్ నేను ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ టాపిక్ చెప్పినప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతాను. దీని యొక్క కంటిన్యూషన్ ఇంకో క్లాస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు కొన్ని ఇన్ సమ్ టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లో మనము ఎటువంటి ఆర్టికల్ని వాడము. అవేంటంటే ఎట్ నూన్, ఆఫ్టర్నూన్, నైట్, టుడే, ఎస్టర్డే, టుమారో, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఇలాంటి అప్పుడు మనము ఎటువంటి దాని వీటికి ముందు వాడము. దీని మీద స్పెషల్ క్లాస్ తీసుకుందాం ఫ్రెండ్స్. మనము నో ఆర్టికల్ గురించి, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఏదైతే ఉందో దాని గురించి సపరేట్ క్లాస్ తీసుకుందాము. ఈ క్లాస్లో అయితే దా ఎక్కడ వాడాలో మనము నేర్చుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి ఇన్ సమ్ టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అయిపోయింది, వీటికి ఎక్సెప్షన్. నెక్స్ట్, సూపర్లేటివ్ డిగ్రీస్. ఫ్రెండ్స్, సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, అడ్జెక్టివ్స్ ఉంటాయి, గుణగానాన్ని తెలిపేటివి. ఏంటి? హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. లక్ష్మణ ఈజ్ బెటర్ దాన్ రాము, లక్ష్మణుడు రాముడి కంటే మంచోడు. సీత ఈజ్ బెస్ట్ అమాంగ్ దెమ్, సీత అందరికంటే మంచిది. సీత ఈజ్ ద బెస్ట్ అంటాను, అంటే ముగ్గురి కంటే, అంటే అందరిలో కంపారిజన్ చేసినప్పుడు వాడేదే సూపర్లేటివ్ డిగ్రీ. ఇద్దరి మధ్య కంపారిజన్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ. ఒకదాని గురించి చెప్తే పాజిటివ్ డిగ్రీ అంటాం. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, గుడ్, బెటర్, బెస్ట్, ఇవన్నీ
ఏమంటాం, అడ్జెక్టివ్స్లో 3 ఉంటాయి ఫ్రెండ్స్. పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారేటివ్ డిగ్రీ ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. ఎప్పుడైతే పోలిక అందరిలో చెప్తామో, కంపారిజన్ అనేది అందరిలో చేస్తామో, అన్నిటితో కంపేర్ చేస్తామో, అప్పుడు మనము సూపర్లేటివ్ డిగ్రీని వాడతాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సూపర్లేటివ్ డిగ్రీస్: ద బెస్ట్, ద వర్స్ట్, ద బిగ్గెస్ట్, ద టాలెస్ట్. రాము ఈజ్ ద టాలెస్ట్ బాయ్ అమాంగ్ ద క్లాస్ మొత్తంలో మరి రాము చాలా పొడవైన వాడు అని చెప్తున్నాను. ద బిగ్గెస్ట్. ఢిల్లీ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియాలో ఇండియాలో మరి ఢిల్లీ చాలా బిగ్గెస్ట్ సిటీ అని చెప్తున్నాను. అంటే కంపారిజన్ అన్నిటితో పోల్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఒక్కటి ఫ్రెండ్స్, ఏదైతే సూపర్లేటివ్ డిగ్రీలో తప్పకుండా మనకి దా ముందు ఉండి తీరాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇన్ మై ఒపీనియన్ ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అని ఇన్ మై ఒపీనియన్ చెప్పాను నేను. నా ఒపీనియన్లో ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యమైనది అని నేను చెప్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అకార్డింగ్ టు రాము అని అన్నాను, ఇన్ మై ఒపీనియన్ అన్నాను. ఎందుకంటే నా ఆలోచన ప్రకారం అన్నప్పుడు ఇన్ మై ఒపీనియన్ అంటాము. అకార్డింగ్ టు సమ్ ఎక్స్, రాము కానీ విమల కానీ కమల కానీ, అంటే అకార్డింగ్ టు అప్పుడు వాడతాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ఏమన్నాడు, నా ఒపీనియన్ ప్రకారము ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ అన్నాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను. మోర్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ, కాబట్టి దీని మీద మనం దాన్ని రాసాం. నెక్స్ట్, అకార్డింగ్ టు రాము ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. జీవితంలో ఈ ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యమైనది అని ఎవరంటున్నారు? రాము అంటున్నాడు. ఇక్కడ అకార్డింగ్ మీరు నేర్చుకోవాలి. మన ఒపీనియన్ ప్రకారం చెప్పినప్పుడు ఇన్ మై ఒపీనియన్ అని, లేదంటే ఇన్ మై వ్యూ అని అనాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఆర్డినల్స్ అంటే నెంబర్స్. ద ఫస్ట్, ద ప్రీవియస్, ద ఫాలోయింగ్, ద నెక్స్ట్, ద లాస్ట్, ద సేమ్, ద ఓన్లీ వే. ఈ రకంగా మనం అన్నప్పుడు ఆర్డినల్స్ నెంబర్స్ చెప్పినప్పుడు మనము దాన్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, హరీ అప్, యు ఆర్ గోయింగ్ టు మిస్ ద లాస్ట్ బస్. నువ్వు లాస్ట్ బస్ని మిస్ అవ్వబోతున్నావు, త్వరగా రా అని చెప్పే సందర్భం. నెక్స్ట్ ఫ్రెండ్స్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాక్ ఆన్ ద మూన్. చూడండి, ద ఫస్ట్ ఆర్డినల్ కదా. ద ఫస్ట్, ద సెకండ్, ద ప్రీవియస్, ద ఫాలోయింగ్, ద నెక్స్ట్, ద సేమ్ వే, ఈ రకంగా వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాక్ ఆన్ ద మూన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో, సంగీత వీణ వాయిద్యాలు ఏవైతే ఉంటాయో, వాటి ముందు ఎప్పుడైనా సరే మనము వాటిని ఒంటరిగా వదిలిపెట్టద్దు. వాటి ముందు తప్పకుండా ద అనే ఆర్టికల్ని మనం వాడుతూ ఉండాలి. ద గిటార్, ద వీణ, ద పియానో, ఆ రకంగా మనము మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు తప్పకుండా మనం ద అనే ఆర్టికల్ని వాడుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూద్దాం, ద గిటార్, ద వయోలిన్, ద పియానో. ఎగ్జాంపుల్, రాము ప్లేస్, గిటార్ కాదు, రాము ప్లేస్ ద గిటార్ అని అనాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, రాము ప్లేస్ ద గిటార్ నేను రాశాను. ఇంకోటి ఫ్రెండ్, బిఫోర్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఏవైతే మరి సైంటిఫిక్గా శాస్త్రయుక్తమైనటువంటి ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్పేటప్పుడు మనం ఎలా వాడతామంటే, మరి సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఏమున్నాయి? ద కెమెరా, ద టెలిఫోన్, ద సైకిల్, ద ఇంటర్నెట్, ఈ రకంగా. ఇది ద టెలిఫోన్ వాజ్ ఇన్వెంటెడ్ బై గ్రహం బెల్ అనాలి మనము. అదేవిధంగా ద సైకిల్ వాజ్ ఇన్వెంటెడ్ బై మెక్మిలాన్ అనుకుంటాను. ఓకే, నవేడేస్ ద ఇంటర్నెట్ ఈజ్ యూజ్డ్ బై ఎవ్రీ వన్ ఇన్ అ మ్యాసివ్ వే. అంటే చాలా ఎక్కువ మంది ఇంటర్నెట్ని వాడుతూ ఉన్నారని చెప్పే సందర్భం. అంటే ఇంటర్నెట్కి ముందు దా రావాలి, ద సైకిల్ రావాలి, టెలిఫోన్ ముందు దా రావాలి, అదేవిధంగా కెమెరా, ఇవన్నీ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ముందు మనకు దా అనే ఆర్టికల్ని రావాలి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, విత్ నేమ్స్ ఆఫ్ బాడీ పార్ట్స్. మన బాడీ పార్ట్స్కి ఏదైనా గాయమైందనుకోండి, దట్ మీన్స్ వెన్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టు దెమ్, ఏదైనా దెబ్బ వచ్చి తగిలింది, అలాంటప్పుడు దా మనం వాడతాం. ఎలా వాడతామో చూద్దాము. ఇన్ ద ఐ, ఆన్ ద నోస్, ఆన్ ద హెడ్, ఇన్ ద స్టమక్, ఇన్ ద ఆర్మ్, ఆ రకంగా. వెన్ ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ సడన్లీ ఏ టెన్నిస్ బాల్ హిట్ మీ ఇన్ ద ఐ. నేను మార్కెట్కి వెళ్తున్నప్పుడు టెన్నిస్ బాల్ వచ్చేసి నా కంట్లో ఈ రకంగా తగిలిందని ఇన్ ద ఐ అన్నాను. చూసారా, ద రాశాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, బిఫోర్ ప్లేస్ నేమ్స్, ఏదన్నా ప్లేస్ నేమ్ చెప్పినప్పుడు దానికి ముందు మనము దని వాడతాము. అదేవిధంగా కొన్నిటికి మాత్రం మనం వాడడం ఫ్రెండ్స్. అవి ఏంటంటే నాటికల్ విత్ మోస్ట్ నౌన్స్, అంటే నౌన్స్ ముందు ఎక్కువగా వాడడం మనము. కొన్ని ఉన్నాయి
కెనడా, ఇండియా, సౌత్ అమెరికా, న్యూఢిల్లీ. ఏవైతే నౌన్స్ ఉన్నాయో ప్లేసెస్కి వీటికి ముందు మనము ఒమిట్ చేస్తాం, ఆర్టికల్ని మనము రాయము. ఎగ్జాంపుల్, ప్రియా ఈజ్ గోయింగ్ టు న్యూఢిల్లీ ఆన్ అ బిజినెస్ ట్రిప్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం ప్రియా వెళ్ళబోతూ ఉంది. ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నాం ఇక్కడ వెళ్ళినప్పటికి కూడా ఇది ఫ్యూచరే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నెక్స్ట్ వీక్ వెళ్ళబోతుంది. ప్రియా ఈజ్ గోయింగ్ టు న్యూఢిల్లీ. గోయింగ్ టు ద అని చెప్పలే మనం, చూసామా ఇక్కడ ఒమిట్ చేసాం మనము ఆర్టికల్ని. దెన్ రామ్ లీవ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇన్ ద కాదు, రామ్ లీవ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఆ రకంగా మనము రాస్తూ ఉంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, విత్ సమ్ ప్లేస్ నేమ్స్. కొన్ని ఉంటాయి ఇక్కడ ఏంటంటే కొన్ని దేశాలన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్, కొన్ని దేశాలన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడుతూ ఉంటాయి. వాటికి ముందు మాత్రం మనము దాన్ని వాడాలి. మామూలుగా అయితే దేశాలకు ముందు మనము ఎటువంటి ఆర్టికల్ని వాడము. ఇక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్స్, విత్ సమ్ ప్లేసెస్ నేమ్స్కి ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ద యునైటెడ్ స్టేట్స్, ద యునైటెడ్ కింగ్డమ్ యూకే, అదేవిధంగా ద ఫిలిప్పైన్స్. ఇలా కొన్ని దేశాలన్నీ చిన్న దేశాలన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడుతూ ఉంటాయి కదా, వాటికి ముందు మనం దాన్ని వాడతాము. సింగిల్గా ఉండే దేశాలకు మాత్రం ఎటువంటి ఆర్టికల్ని మనము వాడము. చూసారా పైన కెనడా, ఇండియా, సౌత్ అమెరికా, న్యూఢిల్లీ. అఫ్కోర్స్ న్యూఢిల్లీ నేను రాష్ట్రమైనప్పటికీ కూడా దాని ముందు ఎటువంటి మనము వాడము, ఆర్టికల్ని వాడము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ద కలహారీ డిజర్ట్, రివర్స్ ముందు కూడా మనము దాన్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ద గంగా, ద థేమ్స్ రివర్, ఆ రకంగా వీటి ముందు కూడా మనము దాన్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఓమన్ ఈజ్ ద కంట్రీ ఇన్ ద మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్లో ఓమన్ అనే కంట్రీ ఉంది అంటున్నాడు. ఈజ్ ద కంట్రీ ఇన్ ద మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్లో మళ్ళీ దా వచ్చింది, చూసారా అలాగా ప్లేస్కి ముందు మనము దాన్ని వాడాము కదా. నెక్స్ట్, ద ఆల్ప్స్ ఆర్ ద లార్జెస్ట్. సూపర్లేటివ్ డిగ్రీ, ద లార్జెస్ట్, లార్జెస్ట్ కాబట్టి లార్జెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంది కాబట్టి ముందు దాన్ని వాడాం. ద లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద యూరప్. చూసారు యూరప్లో మళ్ళీ దా రాసాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, టు జనరలైజ్, టు టాక్ ఇన్ జనరల్ అంటే జనరలైజ్ చేసి మాట్లాడేటప్పుడు మనం వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డాగ్స్ అంటే కుక్కలన్నీ కూడా ఎలా ఉంటాయి, చాలా నమ్మకంగా ఉంటాయి, విశ్వాసంగా ఉంటాయి కదా. అందుకే ద డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్. అంటే ఇక్కడ ద డాగ్ అంటే అర్థం ఏంటంటే ఆల్ డాగ్స్, అక్కడ జాతి మొత్తాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ద డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్ అన్నాను. అంటే ఆల్ డాగ్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం మీద మొత్తం డాగ్స్ అన్నీ కూడా చాలా విశ్వాసంగా ఉంటావి అని చెప్పే సందర్భంలో మనము జనరలైజ్ చేస్తున్నాం, ఆ జాతినే జనరలైజ్ చేస్తున్నాం కాబట్టి ద డాగ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ యానిమల్ అని మనము రాయాలి. దెన్ ద బ్లూ వేల్ ఈజ్ ద లార్జెస్ట్ యానిమల్ ఆన్ ద ప్లానెట్ మొత్తం మీద కూడా బ్లూ వేల్ అనేది అంటే నీలి తిమింగలం చాలా లార్జెస్ట్ యానిమల్, చాలా పెద్దది అని చెప్పే సందర్భం కాబట్టి ద బ్లూ వేల్ అని చెప్తున్నాను, స్పెసిఫిక్గా చెప్తున్నాను కాబట్టి దా పెట్టాము ముందు. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి మళ్ళీ దా పెట్టాము, ప్లానెట్లో కాబట్టి మళ్ళీ దా పెట్టాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ద పూర్ షుడ్ బి హెల్ప్డ్. ఇక్కడ కూడా సేమ్, ద పూర్ అంటే ఏంటి, ఇది కూడా జనరలైజ్ చేయడమే. అంటే పూర్ ప్రజలు ఏవైతే ఉన్నారో పావర్టీ షుడ్ బి ఎరాడికేటెడ్ అంటే పూర్ పీపుల్ అందరినీ ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్నాం మనం, ఒక్క పూ కాదు, ప్రపంచం మీద ఉన్న అందరు పేదవాళ్ళని మనము హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంలో చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి జనరలైజ్ చేసే సందర్భంలో ఒక విషయం గురించి ఒక నౌన్ని కానీ ఈ రకంగా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ద డాగ్ అన్నాను, ద పూర్ షుడ్ బి హెల్ప్డ్ అన్నాను కాబట్టి ఉట్టి పూర్ షుడ్ బి హెల్ప్డ్గా ద పూర్ షుడ్ బి హెల్ప్డ్ అని మనము చెప్పాలి. దెన్ ఫ్రెండ్స్, నేషనాలిటీ చెప్పినప్పుడు కూడా మనము దాన్ని వాడుతూ ఉంటాము. ద జపనీస్, ద ఫ్రెంచ్, ద బ్రిటిష్, ద ఇంగ్లీష్, ఈ రకంగా మనము నేషనాలిటీ చెప్పినప్పుడు మనము దాని డెఫినెట్ ఆర్టికల్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఆర్టికల్స్ ఎంత నేర్చుకున్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తేనే మనం మంచిగా పర్ఫెక్ట్ అవుతాం మనము. కాబట్టి ఏవైతే నేర్చుకున్నవన్నీ కూడాను మనం న్యూస్ పేపర్ చూస్తూ ఉన్నా, లేదంటే ఏదైనా నావెల్స్ చదువుతూ ఉన్నా, స్టోరీస్ చదువుతూ ఉన్నా, మనం ఈ ఆర్టికల్ ఇక్కడ నేర్చుకున్నామని ఒకసారి మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి, పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇది ఏ సందర్భంలో వాడాము అని మనం ఇలా గెస్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి ఈజీగా నేర్చేసుకుంటాం మనం. ఓకేనా ఫ్రెండ్స్ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ గౌతమి సైనింగ్ ఆఫ్.